హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మనలో ప్రతి ఒక్కరికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు అలాంటి గులాబ్ జామ్ పిండితోని ఒక్కసారి ఇలా కేక్ అనేది ప్రిపేర్ చేయండి. భలే బాగా వస్తుందండి, ఫ్లఫీగా పొంగుతూ చాలా బాగా వస్తుంది టేస్ట్ మట్టుకు. గులాబ్ జామ్ పిండితోని కేక్ ఏంటి అనుకుంటున్నారు, కానీ నిజంగా ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది మనకి. ఇప్పుడు ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ని అయితే తెప్పించేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇది 100 గ్రామ్స్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి పంచదార అనేది వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు పంచదార వేసుకొని దీంట్లోనే ఒక 3 నుంచి 4 వరకు ఇలాచీలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడి అంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు కంటే కొంచెం తక్కువగా ఆయిల్ వేసేసుకోండి. మనం వంటల్లో వాడుకుంటాం కదా, సన్ఫ్లవర్ అయినా గోల్డ్ రఫ్ అయినా ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లో ఒక ఎగ్గును పగలగొట్టుకొని మిక్సీ జార్లోనే వేసుకొని ఇది కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కూడా ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి చక్కగా పేస్ట్ మాదిరిగా వచ్చేస్తుంది. చూసారు కదా, చక్కగా తిక్కగా ఇలా రావాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా చక్కెర పొడి, దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఎగ్ ఆయిల్ గ్రైండ్ చేసుకున్నాం కదా అదంతా దీంట్లో వేసేసుకోవాలి. కేక్ మట్టుకు పొంగుతూ ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది మనకి. తప్పకుండా అయితే నేను చూపించిన విధంగా ట్రై చేసేయండి. ఆయిల్ ఎగ్ అంతా వేసేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్నది. తర్వాత దీంట్లో 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. మనం వేసుకున్న చక్కెర పొడి అంతా ఈ పాలల్లో చక్కగా కరిగిపోవాలి. కరిగిపోయేదాకా కలుపుకోవాలండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి పట్టవండి చక్కగా ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ పిండినంతా వేసేసుకుంటున్నాను, గులాబ్ జామ్ పిండినంతా. ఇదంతా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు మైదా పిండి కూడా వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గులాబ్ జామ్ ప్యాకెట్లో వచ్చిన పిండి కరెక్ట్గా సరిపోతాయండి. కరెక్ట్ కొలత ప్రకారం వేసుకోండి. మనం గులాబ్ జామ్ పిండి ఎంత తీసుకుంటున్నామో మైదా పిండి కూడా అంతే తీసుకోవాలి. తర్వాత దీంట్లో 1 పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలేం లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే మన కేక్ అనేది పొంగుతూ చాలా ఫ్లఫీగా వస్తుంది. చూసారు కదా, ఉండలు మట్టుకు ఏమాత్రం లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాలైనా చక్కగా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ కేక్ మిశ్రమం అంతా పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను వచ్చేసి కేక్ బౌల్ తీసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అయినా లేకపోతే కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి అయినా కేక్ గిన్నెకంతా రాసేసుకోండి. ఇంకా దీంట్లో మనం పొడిపిండి చల్లుకోవాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఇక్కడ నేనైతే కొద్దిగా నెయ్యి వేడి చేసేసుకొని నెయ్యి అయితే కేక్ బౌల్కి మొత్తం రాసేసుకున్నాను. ఇదంతా ఇలా రాసుకున్నాక మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ అనేది ఇదంతా వేసేసుకోవాలి కేక్ గిన్నెలోకి. మనకి కేక్ ఫ్లేవర్ కూడా గులాబ్ జామ్ ఫ్లేవరే వస్తుందండి. అంత బాగుంటుంది నిజంగా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి ఇన్నిసార్లు చాలా బాగుంటుందని చెప్తున్నాను. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. కేక్ బౌల్లో అంతా వేసేసుకున్నాక మనం కలిపెట్టుకున్న పిండిని ఈ కేక్ గిన్నెకి ఇలాంటిది ఒక చిన్న గిన్నె వస్తుంది. దాంట్లో ఉప్పైనా లేదంటే ఇసుకైనా వేసుకొని ముందే ఒక 5 నిమిషాలు స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 35 నుంచి 40 నిమిషాల వరకు అయినా కుక్ చేసుకోవాలండి. చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక 35 మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. 35 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూసుకుందాము. చూసారు కదా, మనకి కేక్ అనేది ఎంత పొంగుతూ ఎంత బాగా వచ్చిందో అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అంత రుచిగా ఉంటుంది మన కేకు. ఇక్కడైతే కేక్ రెడీ అయిపోయింది. ఒక టూత్ పిక్తోని మనకు కుక్ అయిందో లేదో చూసుకుందాము. పిండి ఏమన్నా అంటుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఉంచుకోవాలి. లేదు అనుకుంటే కనుక మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తడిదనం అనేది అస్సలు లేదండి, చక్కగా కుక్ అయిపోయింది కేక్ అనేది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారబెట్టేసుకుందాము. వేడి మీద తీసుకుంటే మన కేక్ అనేది రాదు.
ఒక 5 నిమిషాల తర్వాత అయితే కొంచెం చల్లారిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే రిటర్న్ వేసేసుకుందాము గిన్నెని. ప్లేట్ పెట్టేసుకొని ఇంకా కేక్ గిన్నెని అయితే రిటర్న్ చేసేసుకుందాము. చాలా ఫ్రీగా వచ్చేస్తుంది, మనం నెయ్యి రాసుకున్నాం కాబట్టి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అయితే. చాలా బాగా వచ్చిందండి నిజంగా. మీరు కూడా తప్పకుండా గులాబ్ జామ్తో ఒక్కసారి ఎప్పుడు చేసుకునే గులాబ్ జామ్ కాకోకుండా ఇలా కేక్ అనేది ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లఫీగా వస్తుంది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంకా పీసుల్లా కట్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. లేదంటే కొంచెం చల్లారాక తిన్నా చాలా బాగుంటుంది. కేక్ మట్టుకు నిజంగా చాలా ఫ్లఫీగా వస్తుందండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో మనకి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా గులాబ్ జామ్ పిండితోనైతే కేక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.